ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. చాలామంది ఈ లోకంలో సంతోషం ఉంది అని అనుకుంటారు. కానీ ఈ లోక సంతోషం మాత్రం తాత్కాలికం మాత్రమే. అది శాశ్వతంగా ఇచ్చు సంతోషం మాత్రం కాదు. పాపంలో మొదటగా మనకి సంతోషం కలిగిన చివరికి మాత్రం అది చేదుగా మన జీవితాలను మార్చేస్తుంది. ముగింపు చాలా ఘోరంగా మారిపోతూ ఉంటుంది. సంసోన్ జీవితంలో కూడా అదే జరిగింది కదా! తను ఒకేసారి పాపంలో పడిపోయాడా అంటే క్రమక్రమముగా పాపంలో పడిపోయాడు. చివరికి తన ముగింపు ఎలా అయిపోయింది? చాలా ఘోరంగా మారిపోయింది. చాలా చేదుగా మారిపోయింది. అలాగే మన జీవితంలో కూడా మనము సాతాను మనల్ని ఒకేసారి పాపంలో పడేయదు. క్రమక్రమముగా మనల్ని పాపంలో పడేస్తూ ఉంటది. అప్పుడు మనము జిగటగల దొంగ ఊబిలో పడిపోయినట్టుగా మనము పాపంలో నుంచి లేవలేనంతలాగా పాపంలో ఇరుక్కుపోతూ ఉంటాం. సాతాను ఆ విధంగా మన మీద పన్నాగం చేస్తూ ఉంటది. కాబట్టి మనము అటువంటి సాతాను క్రియలను గుర్తెరిగే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని క్రియలేంటి, సాతాను క్రియలేంటి మనము గుర్తెరిగే వారిగా ఉంటే ఈ లోక సంతోషమా లేదంటే పరలోక సంతోషమా అనేది మనం గ్రహించగలుగుతాం. ఆమేన్.